ఈ వీడియోలో పప్పు చెక్క రెసిపీ చేసుకుందామండి. ఇది 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్ రెసిపీ అండి. కొన్ని వంటలు కొన్ని జ్ఞాపకాలని గుర్తు చేస్తాయి కదా. చిన్నప్పుడు తిన్న ఈ రెసిపీని మళ్ళీ ఒక్కసారి చూసేద్దాం. మరి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి చూసేద్దాం. ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక కప్పు వరకు వేరుశనగ పప్పులు వేసుకుని ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఒక కప్పు వరకు బెల్లం తీసుకుని ఒక అరకప్పు వరకు వాటర్ తీసుకుని బెల్లంని బాగా కరిగించుకోవాలండి. బెల్లంని బాగా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ అప్లై చేశానండి. ఈ విధంగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. నేను ఈ 2 ప్లేట్లో అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను. బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది, దగ్గరకు వచ్చేసింది. మనం ఈ బెల్లం పాకం అనేది చెక్ చేసుకోవాలి. కొంచెం వాటర్లో వేసుకుని మనం అది ఆ బెల్లం దగ్గరికి తీసినప్పుడు ఒక ముద్దలా రావాలి. వాటర్లో బెల్లం కరిగిపోకూడదు. కరిగిపోకుండా ఈ విధంగా ముద్దలా వచ్చేటట్టుగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా ముద్దలా వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్నప్పుడు మనకి వంటలు అనేవి చాలా తక్కువగా ఉండేవండి. అంటే చిరుతిండ్లు అనేవి చాలా తక్కువగా ఉండేవి. ఇవి పప్పు చెక్కలని సైకిల్ మీద బండ్ల మీద అమ్మేవాళ్ళు. చిన్నప్పుడు వీటిని కొనుక్కుని బాగా తింటూ ఉండేవాళ్ళము. ఇవి తిన్నప్పుడు ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలు అనేవి గుర్తొస్తాయండి. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని తర్వాత పొట్టు తీసేసుకున్నానండి. పొట్టు తీసుకున్న వాటితో పాటుగా ఒక అరకప్పు పుట్నాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండింటిని ఒకసారి వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఈవెన్గా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నానండి పల్చగా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 hours వదిలేసినట్లయితే మనకి ఈ విధంగా సపరేట్గా ప్లేట్ నుంచి వచ్చేస్తుందండి. లేదు అంటే లైట్గా ఒకసారి మనం స్టవ్ మీద మళ్ళీ వెయిట్ చేసినట్లయితే చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా పప్పు చెక్కలు మనం ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, చాలా బాగుంది కదా. ఇప్పుడు చేసే ఈ పల్లి చిక్కీ అని కానీ లేదా పల్లి పట్టి అనేవి వీటికి కంప్లీట్గా ఆపోజిట్ అండి. టేస్ట్లో కానీ స్ట్రక్చర్లో కానీ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. చూసారా, ఈ విధంగా మన పాతకాలం నాటి ఒక వంట అనేది నేను ఈ వీడియోలో చేసి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.